జై శ్రీరామ్ అనడము, దేశం కోసం ధర్మం కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం బండి సంజయ్ గారికి అలవాటే. చెప్పేవి శ్రీరంగ నీతులు ఏదో సామెత ఉంటుంది, ఇది చాలా కరెక్ట్గా వర్తిస్తుంది ఆయనకు. బేటీ బచావో నినాదాన్ని బేటా బచావోగా మార్చేసుకున్నాడు బండి సంజయ్ కుమార్. ఇవాళ మనం 3 రోజుల నుంచి రాష్ట్రంలో ఏం పరిస్థితి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ వాళ్ళ బండి సంజయ్ కుమార్ని మీద కేసు నమోదైతే ఇంతవరకు ఎవరు కూడా ప్రతిపక్షంగా మేము ఒక్కరం తప్పితే స్వపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇవాళ బీజేపీ కానీ స్పందించకపోవడం చాలా విచారకరం. ఎట్టకేలకు ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, బీఆర్ఎస్ పోరాటాన్ని గుర్తించి ముఖ్యమంత్రి స్పందించిండని చెప్పి ఇప్పుడే తెలిసింది. ఇవాళ బీఆర్ఎస్ బాధితురాలి పక్షాన ఎంతగా పోరాటం చేసిందో మీ అందరు కూడా చూస్తూనే ఉన్నారు. డెఫినెట్గా బాధితురాలకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. ఇవాళ 17 ఏళ్ల బాలిక మీద లైంగిక కేసు నమోదయ్యి 3 రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత నిర్వీర్యంగా ఉందనేది కేసు నిదర్శనం. ఏ ఒక్కరు కూడా స్పందించకపోగా ప్రధానమంత్రి వస్తే నిందితుడి పక్కన కుర్చీ వేసి కూర్చోబెడతారా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చేతిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని చెప్పేసి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ సామాన్యులకు ఒక న్యాయం, బండి సంజయ్ కుమార్కి ఒక న్యాయమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో బండి భగీరథ్ అనే వ్యక్తి మీద ఇదివరకు కూడా 2-3 కేసులు నమోదైనాయి. ఇదైతే కేసు అంటే చాలా పెద్ద కేసు. ఇవాళ చట్టాలను అమలు చేసే పరిస్థితిలో ఉన్నాడు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా. మరి అటువంటి కేంద్ర మంత్రి కుమారునికి ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎలా ప్రవర్తించాలో బుద్ధి చెప్పలేనోడు ఇలా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఏం బాగు చేస్తాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంత పెద్ద మంత్రి పదవిలో ఉండి ఇలా కుమారుని పట్ల కేసు నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పేసి తెలిసింది. ఇవాళ కుమారుణ్ణి దేశం దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఎట్టకేలకు ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు స్పందించడం చాలా అంటే ఎంతో కొంత కేసును సీరియస్గా తీసుకుంటారని భావిస్తున్నాం. డెఫినెట్గా బాధితురాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. నిన్న కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఈ రోజు కూడా ఉమెన్ కమిషన్కి ఫిర్యాదు చేసినాం. డెఫినెట్గా ప్రభుత్వం దిగొచ్చింది. ఇలా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము స్వపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న మహిళా పక్షపాతులము, మహిళలకు పెద్దపీట వేసినాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉండే, నిఘా వ్యవస్థలు ఎట్లా పనిచేసినాయి, షీ టీమ్స్ ఎట్లా పనిచేసినాయి, సీసీ కెమెరాలు హైదరాబాద్ అంతా ఎట్లా పెట్టినాం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 2024 నుంచి ఇలా మహిళల మీద 18% ఎక్కువ దాడులు జరిగినాయి, ఎక్కువ హరాలు జరిగినాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చింది. అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఏ రకమైన రక్షణ ఉందనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించింది. ఇలా రాష్ట్రంలో అన్నీ కూడా అధోగతి పాలని అని చెప్పడానికి ఈ కేసు కూడా ఒక నిదర్శనం. అంటే ఇవాళ కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఈ రకంగా పాపం ఉల్టా కేసు, అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయి లైంగిక ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెట్టిందని పోలీస్ స్టేషన్కి వెళితే ఉల్టా హనీ ట్రాప్ పెట్టి ఇవాళ బాలిక తల్లిదండ్రులను బెదిరించడం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఇవాళ సామాన్య పౌరునికి ఏ రకమైన శిక్ష పడుతుందో బండి సంజయ్ కుమార్ కూడా అదే రకమైన శిక్ష పడే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇలా మహిళ అంటే ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి కేసులు నీరుగార్చే ప్రయత్నం కూడా చేసిండ్రు. కానీ పేరెంట్స్ కానీ అమ్మాయి కానీ ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిందితుడికి శిక్ష పడాలని వాళ్ళు ఎంత గట్టిగా నిలబడ్డారో వాళ్ళ పక్షాన మేము కూడా అంత గట్టిగా నిలబడ్డాం. డెఫినెట్గా బండి భగీరథ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే బండి సంజయ్ కుమార్ని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు అదిస్తా ఇదిస్తా అని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి సీతక్క లాంటి వాళ్ళు, సురేఖ లాంటి వారు మంత్రులుగా ఉండి కూడా ఇవ్వలే అమ్మాయి పక్షాన, బాధితురాల పక్షాన ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంటే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఇక్కడే బయటపడ్డది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటేనని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏ కష్టం వచ్చినా బండి సంజయ్ కుమార్ గారు స్పందిస్తారు. ఇవాళ సంజయ్ కుమార్కి ఎటువంటి కష్టం వచ్చినా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించారు. అంటే ఏదో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏదో హడావిడిగా నేనేదో చేస్తున్నా, నేనేదో చూపిస్తున్నాను రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకున్నాడు. కానీ బండి సంజయ్ కుమార్ మీద ఎందుకు తీసుకుంటలేరంటే నేను అదే చెప్తున్నా. ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే. వాళ్ళ లోపాలను కప్పిపుచ్చుకుంటారు. ఇవాళ వీళ్ళని సేఫ్గా కాపాడుకుంటున్నారు. ఇవాళ కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం
ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై బాధితుల పక్షాన కొట్లాడుతూనే ఉన్నాం. మేము ఆ రోజు ఎట్లా పనిచేసినామో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నాము. ఇవాళ బాధితురాల పక్షాన ఉమెన్ కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడే తెలిసింది ప్రభుత్వం స్పందించిందని, చాలా సంతోషం. ఇప్పటికైనా బాధితురాల పక్షాన తెలుసుకున్నట్ట ఏం జరిగిందో ముఖ్యమంత్రి. అంటే 3 రోజులకు నిద్రలేసిండు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, ఏ మంత్రి కూడా స్పందించడు. అసలు రాష్ట్రం అధోగతి పాలు కావడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా? ఈ ఇష్యూ చూస్తే మనకు అర్థమైపోతలేదా? 3 రోజుల తర్వాత రాష్ట్రం అంతా అగ్గి రగులుతుంటే ఇవాళ నివేదిక తెప్పించుకొని చూసిండంటే చాలా నవ్వొస్తుంది. చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నిజంగా కూడా ఈ కేసు నిర్వీర్యం కాకుండా డెఫినెట్గా శిక్ష పడాలని, బండి సంజయ్ కుమార్ కొడుక్కి శిక్ష పడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పీఎం మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి గారు నాతో కలు ఎక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు? అదే రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. డెఫినెట్గా ఆయన బహిరంగంగా కలువు అన్నాడు, కానీ ఇంటర్నల్గా వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే, ఇద్దరు కలిసే తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుపుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మోడీ గారు వస్తుందంటే రాష్ట్ర ప్రజలు ఎదురు చూసిర్రు. తెలంగాణకి ఏమైనా వరాలు ఇస్తాడేమో, ఏమైనా నిధులు ఇస్తాడేమో, తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చూసిర్రు. అంటే 8 మంది మంత్రులు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు పట్టుకొచ్చిరేమో అని రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తే ఆయన వచ్చి చేసింది ఏం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? మధ్య తరగతి ప్రజలు ధరలు అంటే ఆడంబరాలకు పోకుండా సింపుల్గా బతకాలని చెప్పిపోతున్నాడు. మనకు తెలియదా? బంగారం కొనుక్కోవద్దట, అంటే టూర్లకు పోవద్దు, తిండి కూడా సరిగా తినొద్దని చెప్తాడో ఏమో. మరి ఒకటే పూట మధ్యతరగతి ప్రజలంతా ఒక పూటనే తినాలని చెప్పిపోతాడా ఏంది? మేము అనుకుంటా ఉన్నాం ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి, మరి ఆయన ఎవరికి పనిచేస్తున్నాడు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి, మరి రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి ఇవ్వకపోగా కనీసం మన మెడికల్ కాలేజీలు కావచ్చు, మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కూడా ఏమి ఇవ్వకపోగా తెలంగాణను ఒంటరి చేసి ఇవాళ తెలంగాణను అధోగతి పాలు చేసింది బీజేపీ ప్రభుత్వం. మరి అదే బీజేపీకి వంతపాడుతూ ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా వీళ్ళిద్దరికీ కూడా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం తొందరలోనే ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ దిక్కే ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత సుభిక్షంగా ఉండే అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా బాధితురాల పక్షాన ఉంటాం, న్యాయం జరిగే వరకు కూడా కొట్లాడతాం.